నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మాఫియా రాజ్యం అంతమొందించేందుకు వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. భీమవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు. రాజకీయాలంటే ప్రజల్లో విశ్వసనీయత పెంచేలా ఉండాలి. భీమవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్. వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులను రోడ్డున పడేసింది. నర్సాపురం పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. ఉండి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు. మాఫియా రాజ్యం నడుస్తోందని, వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని భీమవరం ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. బుధవారం రాత్రి జబర్దస్త్ సుడిగాలి సుధీర్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భీమవరంలోని 11, 12, 13, 14, 15, 23, 24, 25 వార్డులో ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. మాజీ ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ భీమవరం ప్రజలు గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని, ప్రజలు ప్రశాంతంగా జీవించేలా చేస్తానని, ప్రజలు స్వేచ్ఛగా బతకాలన్నా కూటమిని గెలిపించాలని ఆయన కోరారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని, కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని, ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్, వబుల్శెట్టి రామకృష్ణ, బండి రమేష్ కుమార్, జనసేన మండల అధ్యక్ష కార్యదర్శులు మోకా శ్రీను, కత్తుల నీలేంద్ర, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, మద్దుల రాము, గంటా త్రిమూర్తులు, మాజీ కౌన్సిలర్లు యాళ్ల వెంకటేశ్వరరావు, కొండ్రు శ్రీనివాస్, మైలాబత్తుల ఐజాక్ బాబు, చెల్లబోయిన గోవింద్, ఉప్పులూరి చంద్రశేఖర్, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. మన శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు అమాన్యమైన అతి పవిత్రమైన మరిచిపోతుండు మన ఎన్నికల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బలపరుచిన వ్యక్తి. పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళలు ఎక్కడ తిరిగినా ఆర్టీసీ బస్ ఛార్జీలు ఉచితం, తల్లికి వందనమని చెప్పి గుర్తుపై అడగడానికి వస్తున్నారు. బేరావాలి అరికాండు మన అందుబాటు వేరేస్తున్నారు. ఆటో ఎవరికెళ్ళారు పిల్లని ఆఫీసులు అవసరం వస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి రాజకీయాలంటే ప్రజల్లో విశ్వసనీయతను పెంచి ప్రతి కుటుంబం ఏ విధంగా అభివృద్ది చెందుతుందో పరిశీలించి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఆయనతోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. భీమవరం మండలంలోని గొలవంతిప్ప, దిర్సుమర్రు, యనమదూరు గ్రామాల్లో ఆయన బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబంలో ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఇంట్లో యజమాని రైతు అయితే రైతు భరోసా ద్వారా 13,500, డ్వాక్రా మహిళా గ్రూప్ సభ్యురాలు అయితే రుణమాఫీ, సున్నా వడ్డీ, 40 నుంచి 60 సంవత్సరాలు దాటిన మహిళ అయితే ఏడాదికి 18,750, విద్యార్థులకు అమ్మఒడి ద్వారా 15,000, ఇంజనీరింగ్ చదివితే ఫీజు రియంబర్స్మెంట్, కుమారులు చేతివృత్తిదారులైతే ఆటో వాలాలు, రసకులు, నాయి బ్రాహ్మణులకు 10,000, చేనేత కార్మికులకు అండగా నిలిచారన్నారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేమని భయపడ్డ చంద్రబాబు అన్ని పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, అయినప్పటికీ ప్రజలంతా కూడా అభివృద్ధికి, సంక్షేమానికి అండగా ఉన్నారనే విషయం స్పష్టమైందని అన్నారు. రాష్ట్రాన్ని మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు రెట్టింపు అవుతాయని, అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుందని, కాబట్టి ఈ నెల 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తన్ను, ఎంపీగా గూడూరి ఉమాబాలను గెలిపించాలని ఆయన కోరారు. జరగబోయే ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్కి అలాగే అసెంబ్లీకి కూడా రెండుకి కూడా ఫ్యాన్ గుర్తు కోటేయమని చెప్పి అడగడానికి మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మీ అందరికీ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో కూడా సుమారు 3,50,000 కోట్ల రూపాయలతోటి సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా ఒక రెవల్యూషనరీ పరిపాలన, ముఖ్యంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి పరిపాలన మన ఇంటి ముంగిటికి తీసుకొచ్చిన ఒక రెవల్యూషనరీ యువ నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో, నవరత్నాలకు సంబంధించి 1,00,000 నుంచి 5 లక్షల వరకు ప్రతి కుటుంబానికి కూడా అర్హులైన వాళ్ళకి చేస్తానని చెప్పి 199% హామీలన్నీ కూడా అమలు చేసిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనం చూసుకుంటే కనుక సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏదైతే క్లస్టర్ల కింద ఏర్పాటు చేసి వాలంటీర్ ద్వారా పెన్షన్లు కానీ లేదా ఇళ్ల స్థలాలు కానీ ఏదైనా ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ని పంపించి అర్హులైన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఒక జగనన్న కాలనీలు నిర్మించే ఒక మహత్తరమైన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. గతంలో మనం చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అలాగే ప్రతి గ్రామాన్ని కూడా 3వ వంతు గ్రామాలను నియోజకవర్గంలో ఇందిరమ్మ గ్రామాలుగా పెట్టి అప్పుడు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతలాగా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు సేకరించి ప్రభుత్వ భూములు కాకుండా ప్రైవేటు భూములు సేకరించడానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, అలాగే కాలనీలు అంటే కనుక కాలనీలే కాదు ఒక ఊర్లో నిర్మించే కార్యక్రమం చేయడం, పేదవాళ్ళు సొంత ఇంటికల్లా నెరవేర్చడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మహత్తరమైన కార్యక్రమమే కాకుండా ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్కి సంబంధించి గతంలో తీసుకునేవాళ్ళు, గతంలో మనం చూసుకుంటే కనుక 75 రూపాయలు పెన్షన్ ఇచ్చే కాలం చంద్రబాబు నాయుడు గారి కాలంలో మనం చూసాం. ఇవాళ దేశంలోనే కాదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాగ మీ ఇంట్లో ఉపకారం మేలు జరుగుంటేనే నాకు ఓటేయండి అని అడిగిన ముఖ్యమంత్రి ధైర్యవంతుడు ఎవరు కూడా లేరు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఆయన నేను ప్రజలు నమ్ముకున్నాను, దేవుడిని నమ్ముకున్నాను, నేను మంచి చేశాను కాబట్టి నేను ఎన్నికవుతానని. ఇవాళ అక్క చెల్లెమ్మలు కానీ అవ్వతాతలు కానీ అలాగే రైతన్నలకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాల్లో భూసార పరీక్షలు చేసి ఆ భూసార పరీక్షలే కాకుండా వాళ్ళకి నాణ్యమైన విత్తనాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి సంబంధించిన ఎరువులు కానీ పురుగుల మందులు కానీ కల్తీ లేని అన్ని అందించడమే కాకుండా వాళ్ళకి అందరికీ గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఇలాగ అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ గురించి చూసుకుంటే కనుక మనకి 1,00,000 నుంచి 5 లక్షల వరకు ఉన్న ఆరోగ్యశ్రీని ఇవాళ 25 లక్షల రూపాయల దాకా పెంచి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి ఆపరేషన్లు కూడా ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకునే సౌకర్యం కల్పించడం జరిగింది.
అంతేకాకుండా 1000 వ్యాధులు ఉంటే ఆరోగ్యశ్రీలో దాన్ని 3500 వరకు కూడా పెంచడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే కనుక నాడు నేడుల్లో స్కూళ్ళన్నీ కూడా అభివృద్ధి చేసి ఏదైతే తమ పిల్లలు బాగా ఉన్నతమైన చదువులు చదివించుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోవాలని కాయి కష్టం చేసి రాత్రనక పగలనక కష్టపడ్డ వాళ్ళు ఒక పూట తిన్నా తినకపోయినా కూడా వాళ్ళ పిల్లల్ని కాలేజీల్లో చదివించడానికి ఫీజులు కట్టడం కోసమే తమ శ్రమనంతా కూడా చెమటొచ్చిన డబ్బునంతా కూడా ఆ కాన్వెంట్లకు దోచిపెడుతూ ఉంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి అక్కడ డ్రింకింగ్ వాటర్ పెట్టి అలాగే జగనన్న గోరుముద్ద అనే 5 రోజులు మనం ఏదైతే మధ్యాహ్న భోజన పథకం పెడతామో దాన్ని 5 రోజులు కూడా పిల్లలు ఇష్టపడేటట్టు తినేటట్టుగా 5 రకాల మెనూలు పెట్టడమే కాకుండా వాళ్ళ స్కూల్ బ్యాగ్ అలాగే వాళ్ళ పుస్తకాలు వాళ్ళకి సంబంధించిన యూనిఫామ్ ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన స్వయంగా సెలెక్ట్ చేసి ఆ పిల్లలకి అందించడమే కాకుండా స్కూల్ని అభివృద్ధి చేయడమే కాకుండా మన పిల్లలకి విద్యను ఒక సంపదగా అందించాలని అలాగే వైద్యానికి ప్రభుత్వమే బాధ్యతగా ఉండాలని చెప్పి విద్య వైద్యము అలాగే రైతులకు సంబంధించి ఇలాగ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పేదరికం పోవాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరందరూ కూడా మరొకసారి మనం 2 ఓట్లు కూడా ఎమ్మెల్యే ఎంపీ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించి ఏదైతే ఈ నవరత్నాలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే నవరత్నాలు ప్లస్ అని మరి మన మేనిఫెస్టో విడుదల చేసామో గతంలో ఏదైతే చేతికి సంబంధించి మనకి అలాగే ఆసరాకి సంబంధించి 18,750 రూపాయలు ఇస్తున్నామో 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాన్ని 1,50,000 పొడిగించడం జరిగింది. ఏదైతే 45 సంవత్సరాలకి పెన్షన్ తీసుకుంటున్న మహిళలందరూ కూడా మళ్ళీ ఇంకొక 4 సంవత్సరాలు 75,000 రూపాయలు పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించడం జరిగింది. అలాగే అమ్మఒడిని పెంచడం జరిగింది. ఇలాగే మళ్ళీ ఇళ్ల స్థలాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా కంటిన్యూగా ఇచ్చేసి కార్యక్రమం జరుగుతుందని కూడా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. కొనసాగాలంటే కనుక ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే కనుక తప్పనిసరిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టి మనం గెలిపించుకోవాలి. నర్సాపురం నియోజకవర్గ ఉమ్మడి బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఉమ్మడి ఎమ్మెల్యే జనసేన పార్టీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్లు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మత్స్యకారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ప్రచారంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూటమి విజయానికి దోహదం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి తరపున నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా తాను, ఎమ్మెల్యే అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్లను గెలిపించాలని పిలుపునిచ్చారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులు అనేక సంక్షేమ పథకాలకు దూరమయ్యారని, వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి కృషి చేస్తామని భరోసా కల్పించారు. అనంతరం బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ జనసేన పార్టీకి ప్రజల్లో విశేష స్పందన వస్తోందని, కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధిస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. అలాగే నర్సాపురం నియోజకవర్గం నుంచి తాను అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తానంటూ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, మత్స్యకారు సంఘాల నాయకులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఇవాళ మీ అందరినీ కలవాలి, ఈ దేవరాసంలో కానీ ఎందుకు కలవాలి అనుకున్నామంటే మీ అందరికీ తెలుసు. ఎన్నికలపై కనబడ్డ నాయకులు మీరు అందరూ అనుకోవచ్చు. కానీ ఈ సందర్భంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో మొట్టమొదటిసారిగా మత్స్యకారుల గురించి, మత్స్య పరిశ్రమల గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మత్స్య పరిశ్రమకు ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. మత్స్యకారులకు అనేక రకాలైనటువంటి ప్రయోజనాలను చేకూరుస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ అన్ని కులాలకి కూడా అవసరానికి అవసరమైనటువంటి కూడా ఒక వెల్ఫేర్ పెట్టడం జరిగింది. వారి కార్యాలయాలు లేవు, కుర్చీలు వేరేసాయి. కానీ ఫిషర్మెన్ ఏదైతే ఉందో ఫిషర్మెన్ వెల్ఫేర్ అనేటువంటి ఖచ్చితంగా ఉండేది ఇవ్వాలి. కారణం ఏంటంటే మీరు వ్యాపారమైనటువంటి సమయంలో వచ్చారు. ముందే చెప్పారు వచ్చినటువంటి మధ్యకాలంలో బియ్యం కూడా జరిగినటువంటి సంఘటన, ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాబట్టి ఆ విషయం కూడా మేము పరిశీలనలో తీసుకుంటాము. మరి ఇక్కడ పవన్ గారు నాకు ఆయన ఉన్నారు. ఫిషర్మెన్ కోసం ఎన్ఎండిసి డైరెక్టర్ ఉన్నారు. వారు నిరంతరం కూడా సమస్య మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆలోచన చేసి వీళ్ళంటికి సంబంధం చెప్పడం కాదు కాబట్టి వీటి మీద సాగుబడులు ఆలోచించి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటామనే విషయాన్ని గమనించుకోవాలి. కాకుండా ఎవరు తయారు చేస్తారో వారిని కూడా ఇందులో చేసింది. ఇప్పుడు ఎవరైతే వాళ్ళతో తయారు చేస్తారో వారిని కూడా ఈ పరిస్థితి వృద్ధులు చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం విషయం గురించి ఏ విధంగా ఆలోచిస్తారనే విషయం మీరు ఆలోచించి అందుకే ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ పెట్టారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏమైనా జరగవలసినటువంటి ఆయన కేంద్ర ప్రభుత్వం ద్వారా జరగవలసినటువంటి పనుల యొక్క మంచి పనులు ఏమంటే నేను ప్రయత్నం చేస్తాం. మీ ఇద్దరం కలిసి పనిచేసి మీ యొక్క అభివృద్ధి కృషి చేస్తాం చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఎన్నికల సమయం కదా చెప్తున్నాం పోతున్నాం అంటూ టీం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తున్నారు. అంటే చాలా అవసరం లేదు. అంటే ఎలక్షన్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు రాబోయే 11వ తారీఖున ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఎలక్షన్ తర్వాత కూడా ఒక మత్స్యకార సోదరుడికి నరసాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారు. దానికి మనందరి తరఫున మత్స్యకార సోదరులందరి తరఫున మరి నేను పవన్ కళ్యాణ్ గారికి అభినందన తెలియజేస్తున్నాను. బీజేపీ పార్టీ కూటమిలో ఈ కూటమి ద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం రాబోయే ఎలక్షన్ ప్రయాణం చేస్తున్నాము. దయచేసి సోదరులారా, ప్రత్యేక మత్స్యకార సోదరులారా, మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి. మీరందరూ కూడా సహకరించాలి. ఏదైతే ఈ కూటమి ఉందో ఈ కూటమికి పూర్తిగా కూడా మీలో రాష్ట్ర అధ్యక్షుడు వచ్చారు మత్స్యకార సోదరులు. ఎవరికి ఇచ్చినా సరే, ఎంపీగా అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, ప్రతి ఒక్కరిని కూడా మీరు
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ఉత్సాహంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా కాళ్ల మండలం కలవపూడి, మోడి, మాలవానితిప్ప, ఎస్సీ బోస్ కాలనీ, ఇసుకదిబ్బ, ఆనందపురం, మేకలదిబ్బ, ఎల్లన్నపురం గ్రామంలో ఉండి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోతో పాటు సొంత ఎజెండాను ప్రజలకు వివరిస్తూ తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని రఘురామకృష్ణంరాజు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించాలి? అతను తీసుకొచ్చిన మేనిఫెస్టో మనల్ని మాయ చేయాలనుకున్నాడు. ఆడు తీసిన గోతులు ఆడే పట్టాడు. ప్రజలందరికీ అర్థమైపోయింది. నేను నా రచ్చబండలో గత 6 నెలలుగా చెప్తున్నా, ఈడు బొమ్మలు వేసుకుంటూ మొదలుపెట్టిన దగ్గర నుంచి చెప్తున్నా, ఈడు బొమ్మ వేస్తున్నాడు, ఈడేదో స్కీమ్ వేస్తున్నాడు అని చెప్తూనే ఉన్నా. ఫైనల్గా తేలింది ఏంటంటే, మీ భూమి మీది కాదు, అది ప్రభుత్వం పేరు మీద పెట్టి ఆ డాక్యుమెంట్ మీద ఆడు బొమ్మ వేసుకుని ఆ డాక్యుమెంట్ ప్రభుత్వం దగ్గర ఉంచుకొని మీకు జెరాక్స్ కాపీ ఇస్తాడు. పథకం ఏమిటి? దానితోనే నేను అమ్మ ఒడి చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని మీ దగ్గర నుంచి వచ్చే భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి 60 రూపాయలకు అమ్మేదాన్ని 210 రూపాయలకు అమ్మి నేను నొక్కా పట్టణం, నేను ఇచ్చా అంటున్నాడు. ఇచ్చింది మీరు, నొక్కింది ఆడు. ఇచ్చింది మీరు కాబట్టి అతను చేసింది ఏమీ లేదు. ఇప్పుడు కొత్తగా ఈ భూమిని తాకట్టు పెట్టి, ఎందుకంటే ఆదాయాన్ని తాకట్టు పెడితే అప్పు ఇవ్వకుండా నేను అన్ని దారులు మూసేసి అక్కడ. ఇప్పుడు ఈ భూమిని తాకట్టు పెట్టి అతని వద్దున్న మన డాక్యుమెంట్లు దాంతో అప్పు చేసి ఒక 10 రూపాయలు మనకిచ్చి 90 రూపాయలు అతను నొక్కేద్దామని చెప్పి పెట్టాడు స్కీమ్. సో ఇది ప్రజలందరికీ తెలిసిపోయింది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది. మనకున్న ఆయన ఇచ్చిన మేనిఫెస్టో మీరు అందరూ చూశారు, అద్భుతమైన మేనిఫెస్టో, మహిళలకి మరీ అద్భుతం. ఆ మేనిఫెస్టోని తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం. అందులో ఎటువంటి సందేహం మీరు పడక్కర్లా. అభివృద్ధి పరుగులెత్తుతుంది. మనం చేయవలసిందల్లా మే 13వ తారీఖు ఆ పరిధిమాలిన రాక్షసుల్ని వదిలించుకోవాలి అంటే మామూలుగా అయితే ఒక ఫ్యాన్కు దూరంగా ఉంటే చాలు. మీరు సింహానికి కూడా దూరంగా ఉండాలి మీ ఊరోళ్ళు. ఎందుకంటే 2 గుర్తులు ఎట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మటుకు. అతను నువ్వు ఉండరా బాబు, నేను నీకు వస్తానని అతనితో కూడా పోటీ చేస్తున్నాడు. సో ఇద్దరికీ దయచేసి వేయద్దు. జగన్మోహన్ రెడ్డిని పంపించాలి అని మీరు సైకిల్కి ఓటేస్తే, అక్కడ పుష్పానికి, కమలానికి ఓటేస్తే శాశ్వతంగా మనకి జగనాసురుడు అనే రాక్షసుడి పీడ విరగడ అవుతుంది. సైకిల్కి వేయండి, ఇండిపెండెంట్ అభ్యర్థి వేస్తే మనం వైసీపీ పార్టీకి వేసినట్టే. మీరు అది అర్థం చేసుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ ప్రాంతంతో ఎంత ఇబ్బంది పడుతుంది అక్వారంగం తెలుసుకో. మీ అందరికీ కూడా మనందరం కూడా అక్వారంగం మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి మనం ఏదైతే సంబంధించి త్రాగునీటి సమస్య తీర్చడానికి మనకి ఏలూరుపాడు నుంచి ఇక్కడ దాకా పైప్ లైన్ తీసుకురావడానికి రఘురామకృష్ణరాజు గారు కూడా ప్రామిస్ చేశారు మనకి. అదేవిధంగా రిటర్నింగ్ వాల్, రోడ్డు పక్కన ఏదైతే రిటర్నింగ్ వాల్ ఉందో అది కూడా చేయించే బాధ్యత తీసుకుంటూ జరుగుతుంది. త్రాగునీటి సమస్య ప్రతి ఇంటికి కూడా కుళాయి ఉంది, కానీ త్రాగునీరు రావట్లా. ఆ త్రాగునీరు కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భూపతిరాజు శ్రీనివాసవరం గారికి కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలా. ఒకటి కమలం, సైకిల్, సైకిల్, సైకిల్. అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశం పార్టీ అమలు కాని హామీలు, మాయమాటలు నమ్మొద్దని ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు, నర్సాపురం పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల అన్నారు. ఆకువీడు మండలం చెరుకుమిల్లి, ఐభీమవరం, దుంపగడప గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీఎల్, గూడూరి ఉమాబాల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థికంగా వెనుకబడిన కులాలకు చేయూతనిస్తూ ఆర్థికంగా అన్ని వర్గాలను ఆదుకుంటున్నారన్నారు. వృద్ధులకు పింఛన్ అందనివ్వకుండా వాలంటీర్లను రాజీనామా చేసే విధంగా
రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, విద్యార్థులకు విద్యా దీవెన తదితర సంక్షేమ పథకాలు చేరనివ్వకుండా ప్రతిపక్ష పార్టీలు అడ్డుకుంటున్నాయన్నారు. జూన్ 5వ తేదీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ప్రతిపక్ష పార్టీలు నిలుపుదల చేసిన సంక్షేమ పథకాలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు మేడిది జాన్సన్, సర్పంచ్లు నందమూరి ప్రకాశం, గాలి సామ్రాజ్యం, జడ్పీటీసీ వేగేశ్న వెంకటరాజు, ఎంపీపీ కటారి జయలక్ష్మి, కన్మూరు ఆనందవర్మ, అట్లూరి సంజయ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చినాయమ్మా. ఒక 6 రోజులు మాత్రమే ఉన్నాయి ఎన్నికలు. పివిఎల్ నరసింహరాజు గారు ఎమ్మెల్యే గాను, ఉమాబాలని నేను ఎంపీగా పోటీ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థికంగా వెనుకబడిన వారు అందరికీ కూడా అన్ని కులాల వారికి న్యాయం చేస్తూ అందరూ ఆర్థికంగా ఎదగాలని చూస్తున్నారు. మన పిల్లల్ని మంచి విద్య అందిస్తే, విద్య అయితే ఆ కుటుంబం ఇంకెప్పుడు కూడా ఈ పథకాలు ఎలాంటి వక్కర్లా చిన్నతనం నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని విదేశీ విద్య వరకు ఉచితంగా కల్పించారు. పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు వస్తే మనం కూడా ఉన్నత కుటుంబాలు అవుతాం. ఇలా మనం అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఎన్నికల దగ్గరకు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, వీళ్ళందరికీ తెలిసింది కూటమి జతకట్టిన వాళ్ళకి మనకి ఓటమి తప్పదు, జగన్మోహన్ రెడ్డి గారు వెనక జనం ఉన్నారని చెప్పి ఎన్నో కుయుక్తులు పంతున్నారు. మరి వృద్ధులకు పెన్షన్ అందనీయకుండా చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని వాళ్ళు రిజైన్ చేయించేలా చేశారు. ఈ రోజు రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీని వేయనివ్వకుండా, విద్యార్థులకు విద్యా దీవెన వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారు. కొత్త పథకాలు ప్రవేశపెట్టకూడదు కానీ జరుగుతున్న వీటిని ఆపకూడదు. ఎవరు ఇబ్బంది పడినా ఈ రోజు మరి ఎండలోకి వెళ్లి వృద్ధులు ఆ ఎండ దెబ్బ పడి ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడితే ఆ ఉసురంతా ఖచ్చితంగా తగులుతుంది. రాబోయే ఎన్నికల్లో ఈ ఇబ్బందులన్నింటినీ ఎంత అడ్డుకున్నామన్నా జనం అంతా జగన్మోహన్ రెడ్డి గారు వెనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందుకు పివిఎల్ నరసింహరాజు గారిని ఎమ్మెల్యేగా, ఎంపీగా నన్ను పంపించారు. డబ్బు బలం ఒకటే కాదు, జనబలం గొప్పది. ప్రతి వాళ్ళు, ప్రతి కుటుంబం, రాష్ట్రంలో అందరూ బాగుండాలని ఆలోచిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నా వల్ల లబ్ధి చేకూరిందంటేనే ఓటేయండి అంటున్నారు. వీళ్ళు ఏ కుయుక్తుల పని అన్నింటినీ తిప్పికొట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తే మీకు అన్ని పథకాలు ఇంటి ముందుకు రావాలంటే మీరు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి పివిఎల్ నరసింహరాజు గారిని ఎమ్మెల్యే గాను, ఉమాబాలని నన్ను, నేను బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చాను, దాన్ని ఎంపీగా మరి మనం ఊహించలేం కూడా. ఏది లేకుండా ఆర్థికంగా బలం లేకపోయినా పర్వాలేదు, వాళ్ళ కుల బలం, జనబలం ఉందని నమ్మి నాకు ఈ టికెట్ ఇచ్చారు. కాబట్టి మీరంతా మనకి ఇచ్చిన అవకాశాన్ని నెగ్గించడంలో పూర్తిగా బాధ్యత వహించి మనం డబ్బే కాదు మేము జనమంతా కలిపి గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తాం. మీరు పంపిన ఎమ్మెల్యేని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మనం నిలబడాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో అన్ని కుటుంబాలు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించడానికి కోరుకుంటూ అందరికీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు పెట్టి 5 సంవత్సరాలుగా మీ పిల్లలకు మంచి చదువు, మీకు మంచి ఆరోగ్యం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, మరి చేయూత అన్ని ఇచ్చుకుంటూ వస్తున్నారు. మరి ఎలక్షన్ కూడా వచ్చిన 2 నెలల నుంచి చూస్తున్నారు కదా. మీకు రావాల్సిన కొంతమంది ఆశా డబ్బులు చంద్రబాబు నాయుడు ఆపేశారు. పింఛన్లన్నీ కూడా ఇంటికి రాకుండా సచివాలయానికి కానీ బ్యాంకులు కానీ తిప్పి మరి ఇప్పుడు కంప్లైంట్లు పెట్టి చేయకుండా అన్ని ఆపడం జరిగింది. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అలాంటి ప్రభుత్వం కావాలో, మీ ఇంటికి డబ్బులు ఇచ్చే ప్రభుత్వం కావాలో ఆలోచించుకోవాలి. మరి రేపు 4వ తారీఖుని కౌంటింగ్ అయిపోయింది కదా, 5వ తారీఖునే మరి ఏవైతే బకాయిలు ఉన్నాయో కూడా అన్ని కూడా వెంటనే రిలీజ్ చేస్తారని చెప్పి చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా 2 ఓట్లు కూడా తప్పనిసరిగా మరి ఫ్యాన్ గుర్తు మీద వేయండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాయ మాటలు చెప్తారు, నమ్మద్దు. అవి అమలు కాని హామీలో ఇది ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు కూడా నమ్మకండి. మీ భవిష్యత్తును పాటు చేసుకోకండి, మీ పిల్లల చదువులు పాటు చేసుకోకండి. తప్పనిసరిగా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయండి అమ్మా.
కల్లుగీత చేతి వృత్తి కార్మికులకు అండగా ఉంటానని ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ అన్నారు. పాలకోడేరు మండలం కోరుకొల్లు, పాలకోడేరు, గరకపర్రు, గొల్లలకోడేరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో కలవపూడి శివ దూసుకుపోతున్నారు. అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తుంది. ప్రచారంలో భాగంగా మోగల్లు గ్రామం గుత్తులవారిపాలెంలో మోకు ధరించి గీత కార్మికుల తాడి చెట్టు ఎక్కారు. కల్లుగీత చేతి వృత్తులు నిర్వహించే వారికి అండగా నిలబడతామన్నారు. పూర్వం నుంచి పాత పద్ధతులు అవలంబిస్తున్న గీత కార్మికులకు భరోసానిస్తూ ఆధునిక పనిముట్లు అందిస్తానని తెలిపారు. గీత కార్మికులను ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. 40 సంవత్సరాలకే పింఛనిస్తామని మేనిఫెస్టోలు చెబుతున్నాయని వాటిని అమలు చేయడమే కాకుండా బీమా కల్పించి ఆదుకోవాలన్నారు. వృత్తిపరంగా వారు జీవనోపాధి కోసం బ్రతుకుతున్నారని అలాంటి వారిపై దాడులు చేయడం బాధాకరమని తెలిపారు. గీత కల్లు కార్మికులకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని, ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వారికి బీమా సౌకర్యం కల్పిస్తానని భరోసా ఇచ్చారు. అందరూ సింహం గుర్తుపై ఓటు వేసి తన్ను గెలిపించాలని కోరారు. మన భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి, కోట్లాది మందికి ప్రకృతి పరంగా ఆహారాన్ని అందిస్తున్న భూమి. మన ప్రాంతంలో గీత కార్మికులు, కళ్ళు గీత కార్మికులు ఎంతో కష్టపడి నేచర్గా వచ్చిన తాడి చెట్టు, ఈత చెట్టుకి కళ్ళు తీసి ఆ కళ్ళుని విక్రయించడం ద్వారా జీవనాన్ని కొనసాగిస్తారు. కళ్ళు గీత కార్మికులకి ఎంతో కష్టతరమైన పని. చెట్టు పొద్దుట ఎక్కి కళ్ళు తీయటం. గీత కార్మికులకి, కళ్ళు కార్మికులకి ప్రభుత్వం ఏదైతే ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 40 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే ఆలోచన ప్రభుత్వాలు ప్రకటన చేస్తూ ఉన్నాయి. దాన్ని అమలు చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. కళ్ళు గీత కార్మికుల వైద్య విషయంలో కూడా బీమా సదుపాయాన్ని కల్పించి కార్మికుల్ని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉండి వాళ్ళకి ఇల్లు నిర్మాణంలో కూడా సహకారంగా ఉండాలి. పిల్లలకి చదువు విషయంలో కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి. వైద్య విషయంలో కూడా సహాయం అందించాలి. ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఆదుకునే విధంగా ఉండాలి. కళ్ళు గీత కార్మికులు కూడా రాను టెక్నాలజీ పెరుగుతూ ఉంది. ఆ టెక్నాలజీ ద్వారా మెకనైజేషన్ కూడా వస్తూ ఉంది. ఇప్పుడు కష్టపడే పరిస్థితి పూర్వకాలం ఉండేది. ఇప్పుడు కష్టానికి తగ్గట్టుగా ఎక్విప్మెంట్ వచ్చింది. ఎక్విప్మెంట్ తోటి మనం ఎక్కువ ఫలితాన్ని పొందొచ్చు, ఎక్కువ ఆదాయాన్ని కూడా పొందొచ్చు. నేను ఖచ్చితంగా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరందరూ కూడా ఎన్నికల్లో ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత కళ్ళు గీత కార్మికులందరికీ కూడా టెక్నాలజీ ఇచ్చి, ఎక్విప్మెంట్ ఇచ్చి, ఆ ఎక్విప్మెంట్ ద్వారా నేచర్ ద్వారా వచ్చే కళ్ళుని మరింత ఉత్పత్తి చేసి దాని ద్వారా ప్రజలందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యవంతులుగా కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ విధానానికి కళ్ళు గీత కార్మికులకి సహకరిస్తాను. బీమా సదుపాయం వచ్చేటప్పుడు కూడా కృషి చేస్తానని చెప్పి కళ్ళు గీత కార్మికులందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు కళ్ళు గీత కార్మికులకి మద్దతుగా సంఘీభావంగా తాడి చెట్టు ఎక్కడం జరిగింది. నాకు చిన్నప్పుడు కొబ్బరి చెట్లు ఎక్కి కొబ్బరికాయలు తీసుకోవటం అనేది రైతుగా నాకు అలవాటే. అదే అలవాట్లో నేను ఈరోజు తాడి చెట్టు ఎక్కడం జరిగింది. పేద ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి, పేదరికం లేని సమాజం ఏర్పడాలి. దానికి ప్రజల ఆశీస్సుతోటి నేను గెలిచి ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి సవినయంగా అందరికీ తెలియజేస్తూ అందరికీ కూడా నమస్సమాంజలి తెలియజేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ కవ్వింపు చర్యలను జనసేన రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు బాబీ ఖండించారు. భీమవరంలో కూటమి జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు భీమవరం పట్టణం గాంధీనగర్ లెప్రసీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ కార్యకర్తలు వైసీపీ జెండాలు ఊపుతూ కవ్వింపు చర్యలకు దిగటాన్ని ఖండించారాయన. ఇప్పటికే చాలా మంది వైసీపీ నాయకులు తలుపులు మూసివేసుకున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని ప్రధానమంత్రి నేరుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పారని, ఇప్పటికే ప్రజలు కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు తిరుమలరావు. జనసేన పార్టీ 21 సీట్లకు 21 సీట్లు, పార్లమెంటు 2 స్థానాలను గెలుచుకుని ప్రభంజనం సృష్టించబోతోందని, ఆ ప్రభంజనంలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమన్నారు.
అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది. అది నేను చెప్పే మాట కాదు, ప్రజలందరూ చెప్తున్నారు. అలాగే నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళిపోతూ నారా చంద్రబాబు నాయుడు గారితో, అలాగే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారితో చెప్పడం జరిగింది. కూటమి ఇక్కడ అధికారంలోకి వస్తుంది, ఈ అధికారంలో ఉంటున్నాం అని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ 21 సీట్లకి 21 సీట్లు గెలుతున్నది. 2 ఎంపీలు కూడా గెలుతుంది. మొత్తం ప్రపంచం వస్తుంది. ఈ ప్రపంచంలో వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోవడం గ్యారంటీ. ఆల్రెడీ కొంతమంది తలుపులేసి ఇళ్లలో గెలిపారు, కొంతమంది ఏమో ఇంక ఎలక్షన్లు కూడా వదిలేసుకున్నారు. త్వరలో జగన్ రెడ్డి గారు కూడా లండన్ వెళ్తాకి కోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. ఏంటంటే ఆయన బయటకు వెళ్ళాలంటే కోర్టులు అనుమతిస్తేనే వెళ్ళాలి, అప్పీల్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఓడిపోవడం ఖాయం, ఓడిపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి గవర్నమెంట్ రాబోతుంది. ఈ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు, రైతులు, మహిళలు, ఇలాగే మొత్తం అందరు యువత అందరికీ కూడా ప్రోత్సాహం చేసి ఎంతో అభివృద్ధితో ముందు తీసుకెళ్తారని, అలాగే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్సూసిగా ఉండి ప్రగతి బాటలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కూటమే జయం, అలాగే విజయం జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ. జయం జయం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.